Hi students, ఇప్పుడు మనం లిమిటింగ్ రీఏజెంట్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి అన్న మీరు ఫస్ట్ లిమిటింగ్ రీఏజెంట్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అంత దానికన్నా ముందు అసలు లిమిటింగ్ రీఏజెంట్ అంటే ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికన్నా ముందు ఒక చిన్న సింపుల్ స్టోరీ చెప్తాను, ఒక్కసారి వినండి. ఇది వింటే మీకు లిమిటింగ్ రీఏజెంట్ అంటే ఏందో ఫస్ట్ ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు ఒక ఫ్యాన్ తయారు చేసే కంపెనీ మనకు ఉంది అనుకుందాం. మనం ఏం తయారు చేయాలి, ఒక ఫ్యాన్ తయారు చేయాలి. ఒక ఫ్యాన్ తయారు చేయాలంటే మనకి ఏం కావాలన్నా జనరల్ గా నార్మల్ గా 3 వింగ్స్ కావాలి, 1 మోటార్ కావాలి. అంటే మనకు ఫ్యాన్ ఇలా ఉంటుందన్న, ఇక్కడ 3 వింగ్స్ ఉంటాయి. ఫ్యాన్ కి వచ్చేసి 3 వింగ్స్ ఉంటున్నాయి. 3 వింగ్స్ ఇవి వచ్చేసి వింగ్స్. ఇక్కడ సెంటర్ లో వచ్చేసి మోటార్. అంటే ఒక ఫ్యాన్ తయారవ్వాలంటే మనకు వచ్చేసి 3 వింగ్స్ కావాలి, 1 మోటార్ కావాలి. 3 వింగ్స్ 1 మోటార్ రెండు కలిస్తే మనకు ఒక ఫ్యాన్ ఒక ప్రోడక్ట్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం బెటర్గా ఇప్పుడు మీకు అర్థమవుతుంటుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు నా దగ్గర వచ్చేసి 3 వింగ్స్ ఉన్నాయి, 2 మోటార్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గెస్ చేయండి, మనము ఎన్ని ఫ్యాన్స్ తయారు చేయొచ్చు వీటితోటి. వింగ్స్ ఎన్ని ఉన్నాయన్నా 3 వింగ్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ ఎన్ని ఉన్నాయన్నా 2 ఫ్యాన్స్ మాత్రమే ఉన్నాయి. 3 వింగ్స్ 2 ఫ్యాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్ని ఫ్యాన్స్ తయారు చేయొచ్చు మీరే చెప్పండి. 3 వింగ్స్ 2 మోటార్స్ అంటే ఇప్పుడు మనం ఎన్ని ఫ్యాన్లు తయారు చేయొచ్చు నాన్న? 1 ఫ్యాన్ మాత్రమే తయారు చేయొచ్చు. ఎందుకు చెప్పండి? వింగ్స్ మనకు మోటార్స్ 2 ఉన్నాయి, కానీ వింగ్స్ మాత్రం 3 ఉన్నాయి. 2 మోటార్లు 2 ఫ్యాన్లకు సరిపోతాయి, కానీ వింగ్స్ 3 వింగ్స్ 2 ఫ్యాన్లకు సరిపోవు. సో ఇక్కడ ఎవరు ఎక్కువ ఉన్నారు నాన్న? మోటార్స్ అనేవి ఎక్స్ట్రా ఉన్నాయి. ఎక్సెస్ అనొచ్చు. ఇప్పుడు ఎవరు తక్కువ ఉన్నారు నాన్న అంటే లిమిటెడ్ క్వాంటిటీలో ఎవరున్నారు? వింగ్స్. రైట్, వింగ్స్ ఆర్ లిమిటింగ్. ఎవరు తక్కువ ఉన్నారు? వింగ్స్ లిమిటింగ్ ఉన్నాయి, మోటార్స్ వచ్చేసి ఎక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ ఫ్యాన్ ఏదైతే ఫ్యాన్ మనకు ఫామ్ అయిందో ప్రోడక్ట్, ఇది ఎవరిపైన డైరెక్ట్ గా డిపెండ్ అయి ఉంటుంది అంటే లిమిటింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎవరిపైన నాన్న? లిమిటింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. 3 వింగ్స్ 2 మోటార్స్. సో ఇక్కడ వింగ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఏవైతే తక్కువ ఉంటాయో వాటిని మనం లిమిటింగ్ రీఏజెంట్ అని అంటాం. సో ఏమంటాం నాన్న? లిమిటింగ్ రీఏజెంట్. అంటే ఇక్కడ ప్రోడక్ట్ క్లియర్ గా ఎవరిపైన డిపెండ్ అయి ఉంటుంది? ప్రోడక్ట్ క్లియర్ గా మనకు లిమిటింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సార్ ఎక్సెస్ పైన డిపెండ్ అవ్వదా? ఎక్సెస్ పైన డిపెండ్ అవ్వదు నాన్న, అవి ఎక్స్ట్రా ఉన్నాయి, వాటి వల్ల మనకు ప్రొడక్ట్స్ రాదు. ఎందుకు రాదు సార్? ఇప్పుడు చూడండి, మనకు 2 మోటార్స్ ఉన్నాయి, 3 వింగ్స్ ఉన్నాయి. ఒక ఫ్యాన్ లో 2 మోటార్స్ ఫిట్ చేయం, ఒక ఫ్యాన్ లో ఒక మోటార్ 3 వింగ్స్ ఫిట్ చేస్తాం. సో దట్ ఈస్ వై ఎవరైతే తక్కువ ఉన్నారో వాళ్ళనే మనం లిమిటింగ్ రీఏజెంట్ అంటాం. ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నాన్న, 6 వింగ్స్ ఉన్నాయి, 1 మోటార్ ఉంది. ఎన్ని ఫ్యాన్స్ తయారవుతాయి? ఇక్కడ కూడా మనకు ఒక ఫ్యాన్ మాత్రమే తయారవుతుంది. ఎందుకు సార్? నాన్న వింగ్స్ మనకు 6 ఉన్నాయి అంటే 2 ఫ్యాన్స్ సరిపోతాయి, బట్ మోటార్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే మోటార్ ఉంది. సో టోటల్ గా ఇప్పుడు ఎవరు ఎక్సెస్ ఉన్నారు? ఇక్కడ వింగ్స్ అనేవి ఎక్సెస్ ఉన్నాయి, మోటార్స్ అనేవి తక్కువ ఉన్నాయి అంటే లిమిటింగ్. మోటార్స్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి లిమిటింగ్ రీఏజెంట్. ఇప్పుడు చెప్పండి, ప్రోడక్ట్ ఎవరిపైన డిపెండ్ అయి ఉంటుంది? లిమిటింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ కండిషన్ లో మోటార్స్ పైన డిపెండ్ అయి ఉంది. అంటే ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళపైన ప్రోడక్ట్ అనేది డిపెండ్ అవ్వదు. ప్రోడక్ట్ అనేది ఎవరైతే తక్కువ క్వాంటిటీలో ఉంటారో వాళ్ళపైన డిపెండ్ అవుతుంది. ఏదైతే రియాక్టెంట్ తక్కువ క్వాంటిటీలో ఉంటుందో ఆ రియాక్టెంట్ నే మనం లిమిటింగ్ రీఏజెంట్ అని అంటాం. రైట్. సో మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. 6 వింగ్స్ 1 మోటార్. సో వింగ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, సో ఎక్సెస్. మోటార్స్ తక్కువ ఉన్నాయి అంటే లిమిటింగ్. ఎవరైతే తక్కువ ఉంటారో వాళ్ళపైన మనకు ప్రోడక్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ప్రోడక్ట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ లిమిటింగ్ రీఏజెంట్. సో కంక్లూజన్ ఏంటి? ఈ 2 ఎగ్జాంపుల్స్ వల్ల మీకు ఏమర్థమైంది? ఏవైతే తక్కువ క్వాంటిటీలో ఉంటాయో వాటిపైనే ప్రోడక్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఏవైతే తక్కువ క్వాంటిటీలో ఉంటాయో వాటిని మనం లిమిటింగ్ రీఏజెంట్ అని అంటాం. ఏవైతే ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయో వాటిని మనం ఎక్సెస్ క్వాంటిటీ అంటాం. సో దట్ ఈస్ వై ద ప్రోడక్ట్ క్లియర్ గా డిపెండ్స్ ఆన్
లిమిటింగ్ రీఏజెంట్. ప్రోడక్ట్ ఎవరిపైన డిపెండ్ అయి ఉంటుందన్న లిమిటింగ్ రీఏజెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది అర్థమవుతానే నెక్స్ట్ మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. ఒకవేళ కొంచెం మీకు అర్థం కానట్టు అనిపించింది అనుకోండి, వీడియోని ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, ఈజీగా మొత్తం అర్థమైపోతుంది మీకు. చూడండి స్టూడెంట్స్, ఇంతకు ముందు మనం లిమిటింగ్ రీఏజెంట్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్చుకున్నాం. లిమిటింగ్ రీఏజెంట్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామన్నా, ఏ రియాక్టెంట్ అయితే తక్కువ క్వాంటిటీలో ఉంటుందో ఆ రియాక్టెంట్ ని మనం లిమిటింగ్ రీఏజెంట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్ లో లిమిటింగ్ రీఏజెంట్ ఉంది, ఎక్సెసింగ్ క్వాంటిటీ కూడా ఒకటి ఉంది అనమాట. అయితే ఇది ఎలాంటి ప్రాబ్లం అంటే లిమిటింగ్ రీఏజెంట్ బేస్ చేసుకుని తయారు చేసినటువంటి ప్రాబ్లం. అయితే ఇందులో ఫస్ట్ మనం లిమిటింగ్ రీఏజెంట్ ని ఐడెంటిఫై చేయాలి, అప్పుడు మనకు ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి అన్న, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చింది చూడండి, క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ and number of molecules of carbon dioxide gas liberated at STP if 50 grams of CaCO3 is treated with a dilute hydrochloric acid which contains 7.3 grams of dissolved HCl gas. ఇప్పుడు చూడండి నాన్న, ఈ క్వశ్చన్ బేస్ చేసుకుని మనం ప్రోడక్ట్ ఎలా రాయాలి? ఏం లేదు నాన్న, చాలా సింపుల్ క్వశ్చన్. ఏమంటుంది, CaCO3 is treated with hydrochloric acid. CaCO3 treated with hydrochloric acid, dilute hydrochloric acid. Diluted అంటే నాన్న కొంచెం తక్కువ కాన్సన్ట్రేటెడ్, కొంచెం తక్కువ పవర్ ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే CaCO3 ఉంది అంటే నాన్న ఇక్కడ ఏం లేదన్నా, ఇది కార్బోనేట్. ఏంటి నాన్న, ఇది కార్బోనేట్. కార్బోనేట్స్ వెనెవర్, ఇక్కడ ఏముంది HCl అంటే ఒక యాసిడ్ నాన్న, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే యాసిడ్ అనే కార్బోనేట్స్ అనేవి యాసిడ్ తోటి రియాక్ట్ అయినప్పుడు మనకు ప్రోడక్ట్ 3 వస్తాయి అన్న, సాల్ట్, వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఈ 3 అనేవి ప్రోడక్ట్స్ అనమాట. చూడండి అన్న, ఎప్పుడైనా సరే కార్బోనేట్స్ యాసిడ్ తోటి రియాక్ట్ అయినప్పుడు మనకు సాల్ట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, ఈ 3 ప్రోడక్ట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ పైన కార్బోనేట్ ఏంటి, CaCO3, యాసిడ్ ఏంటి, HCl. ఇప్పుడు ప్రోడక్ట్ ఏమొస్తుంది, మినిమం మీకు 2 తెలుసు, ఒకటి H2O, నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఇక మిగిలిన ప్రోడక్ట్ ఏంటి నాన్న, ఇక్కడ కాల్షియం ఉంది, ఇక్కడ క్లోరిన్ ఉంది, CaCl2 ఫామ్ అవుతుంది, CaCl2. ఇప్పుడు చూడండి, ఈ కెమికల్ ఈక్వేషన్ మనం ఎలా రాసినాం, బేస్డ్ ఆన్ ద కెమికల్ ఈక్వేషన్. ఇక్కడ CaCO3 reacted with dilute hydrochloric acid అన్నాడు. సో ఆ రెండింటిని మనకు కార్బోనేట్ ప్లస్ యాసిడ్ రాసుకుంటే సాల్ట్, వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఇది మనం ఎలా నేర్చుకుంటామంటే ఇది రా కెమికల్ ఈక్వేషన్. ఎప్పుడైనా సరే కార్బోనేట్స్ యాసిడ్ తోటి రియాక్ట్ అయినప్పుడు సాల్ట్, వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, ఈ 3 ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. ఇవి కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. వాటిని బేస్ చేసుకుని ఇక్కడ కెమికల్ ఈక్వేషన్ రాసాం. ఇప్పుడు మనం కెమికల్ ఈక్వేషన్ రాసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఆ కెమికల్ ఈక్వేషన్ ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ అదే కెమికల్ ఈక్వేషన్ మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తాను, ఒకసారి చూడండి నాన్న, మీరు రాసి బ్యాలెన్స్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి నాన్న, CaCO3 కార్బోనేట్ ఈజ్ రియాక్టింగ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది డైల్యూటెడ్ అంటే నాన్న aqueous సొల్యూషన్, రైట్. CaCO3 reacting with HCl gas and producing salt. Just a moment. Right. Produces salt. Salt అంటే ఏంటి నాన్న, ఇక్కడ CaCl2 plus water plus carbon dioxide gas. రైట్, ఇది మనకు వచ్చిన ప్రోడక్ట్. ఇప్పుడు ఈ కెమికల్ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ చూడండి నాన్న, 1 కాల్షియం ఉంది, ఇక్కడ 1 కాల్షియం బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ 1 కార్బన్ ఉంది, ఇక్కడ కూడా 1 కార్బన్ ఉంది బ్యాలెన్స్, ఇక్కడ 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 1 హైడ్రోజన్ ఆటమ్ ఉంది, ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో బ్యాలెన్స్ లేదు కాబట్టి ఇక్కడ 2 రాసేయండి. మొత్తం ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది. చూడండి, ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్, 2 క్లోరిన్ ఆటమ్స్, 2 క్లోరిన్ ఆటమ్స్, 2 హైడ్రోజన్ ఆటమ్స్, కంప్లీట్ గా ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు ఇక్కడ వీటిని మాస్ కనుక్కున్నాను, CaCO3. ఇప్పుడు మన క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇక్కడ క్వశ్చన్ చూడండి, వేటి మధ్య రిలేషన్ అడిగింది, ఒకసారి జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. CaCO3 is treated with dilute hydrochloric acid. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంత ఇచ్చిందా, 7.3 grams ఇచ్చిండు. కాల్షియం కార్బోనేట్ ఎంత ఇచ్చిందా, CaCO3 50 grams ఇచ్చిండు.
ఇది ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మనకి దేనికి కనుక్కోమంటుండు? కార్బన్ డైఆక్సైడ్ వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇవి కనుక్కోమన్నాడు. దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ బేస్డ్ ఆన్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈ CaCO3 మీరు మాలిక్యులర్ మాస్ కనుక్కున్నట్టయితే ఇది 100 grams ఉంటుంది నాన్న, 100 grams. సార్ ఇది HCl ఎంత ఉంటుంది? ఏం లేదు నాన్న, HCl మాస్ ఇక్కడ కనుక్కోవచ్చు. HCl దీన్ని ఎలా కనుక్కోవాలి? ఒకటి ఎత్తున్నాడు, హైడ్రోజన్ మాస్ 1, క్లోరిన్ 35.5 is equal to 36.5. ఇక్కడ 2 moles ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు 2 తోటి మల్టిప్లై చేసి అంటే 2 HCl అంటే 2 into 36.5 చేస్తే మీకు 73 grams అనేది వస్తుంది. ఇలా కనుక్కోవాలి. రైట్, దీన్ని ఒకసారి రబ్ చేసేస్తాను నేను మళ్ళీ. 73 grams HCl ఎంత? 73. సేమ్ ఇలా అని మీరు CaCO3 కూడా కనుక్కోవాలి అనమాట. రైట్, ఇక్కడ HCl మాస్ ఎంత? 73 grams. ఇది మనకు రిలేషన్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎంత వస్తుంది? 1 mole. 1 mole అంటే ఇక్కడ ఏం లేకుంటే 1 mole ఉన్నట్టున్నాను. సో ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నా? కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 44 grams ఆఫ్ CO2 గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ కండిషన్ లో మీరు చూసినట్లయితే CaCO3 వచ్చేసి మనకి ఎంత నాన్న? CaCO3 100 grams, HCl 73 grams. ఇప్పుడు మనం క్వశ్చన్ చూడండి ఒకసారి, మీరు క్వశ్చన్ చూసి మీకు అర్థం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాను ఇక్కడ చూడండి, CaCO3 ఎంత తీసుకోమంటుండు? 50 grams. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంత తీసుకోమన్నాడు? 7.3 grams. చూడండి నాన్న, CaCO3 50 grams ఇక్కడ ఉంది, 50 grams. HCl ఎంత నాన్న? 7.3 grams. ఇవి ఇక్కడ రాసుకోండి సింపుల్ గా. రైట్, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. జస్ట్ ఇంక్ కలర్ చేంజ్ చేస్తా కొంచెం మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. రైట్, ఇక్కడ చూడండి CaCO3 ఫ్రమ్ ద క్వశ్చన్, ఫ్రమ్ ఇక్కడ రాస్తాను, ఫ్రమ్ Q అని రాస్తున్నాను అన్న. ఫ్రమ్ క్వశ్చన్ ఇది ఎంత ఇచ్చిండు? CaCO3 50 grams ఇచ్చిండు. HCl ఎంత ఇచ్చిండు? 7.3 grams ఇచ్చిండు. దట్స్ ఇట్ ఉంది. ఇప్పుడు ఈడ నేను రాసిన ఈ డాటాని చూస్తే మీరు చాలా ఈజీగా ఇందులో లిమిటింగ్ రియేజెంట్ ఏదో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి నాన్న, CaCO3 1 mole ఉంది. ఇక్కడ 1 mole. 1 mole అంటే ఎంత నాన్న? 100 grams ఉంది. HCl ఎంత నాన్న? 73 grams. అంటే 100 grams ఆఫ్ CaCO3 73 grams ఆఫ్ HCl తోటి రియాక్ట్ అయినప్పుడు మనకు 44 grams ఆఫ్ CO2 వస్తుంది. అయితే ఇక్కడ CaCO3 మీన్స్ 50 grams అంటే 100 లో సగం అయినట్టే కదా, అంతే కదా. మనకు ఇక్కడ CaCO3 100 grams ఉంది కదా, ఈ 100 grams ని దీన్ని సగం చేస్తే 50 grams. అలాగే 73 ని సగం చేస్తే ఎంత? 36.5 ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 7.3 ఉంది. అంటే ఇక్కడ ఎక్కువ ఉందా? HCl ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది. అంటే ఎక్కడైతే తక్కువ ఉందో అది లిమిటింగ్. రైట్, ఎవరు తక్కువ ఉన్నారు? మనకు HCl అనేది తక్కువ ఉంది. ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం? సింపుల్, CaCO3 100 grams ఉండాలి. 100 grams ప్లేస్ లో 50 grams ఉంది. అంటే ఇది సగం అయినప్పుడు HCl కూడా సగం అవ్వాలి. కానీ ఇక్కడ సగం అంటే ఎంత? HCl 73 లో సగం అంటే ఎంత నాన్న? 36.5 ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఇచ్చింది? మనకు 7.3 grams మాత్రమే ఇచ్చిండు. అంటే ఇది తక్కువ క్వాంటిటీలో ఉంది. అంటే ఇక్కడ లిమిటింగ్ రియేజెంట్ ఎవరు? మీరే చెప్పండి. హియర్ లిమిటింగ్ రియేజెంట్ ఈజ్ HCl is the limiting reagent. ఎవరు లిమిటింగ్ ఏజెంట్ నాన్న? HCl. ఎవరు ఎక్సెస్ నాన్న? CaCO3 is excess in quantity. ఇప్పుడు చెప్పండి, ప్రీవియస్ గా మీరు నేర్చుకున్నారు కదా, ప్రోడక్ట్ ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఎవరి పైన డిపెండ్ అయి ఉంటుందన్న? ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు కూడా లిమిటింగ్ రియేజెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. చాలా సింపుల్. అంటే 7 ఇక్కడ బేస్డ్ ఆన్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ 73 grams of HCl liberates 44 grams of CO2 gas. CO2 గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం ని మనం ఇంకొంచెం ఈజీగా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. చేస్తే మనకు మాస్ ఎంత అనేది తెలిసిపోతుంది అన్న, ఏం లేదు. రైట్, జస్ట్ ఏ మూమెంట్. ఇప్పుడు చూడండి అన్న, 73 grams. ఇప్పుడు ఇది ఈ వాల్యూస్ ని మళ్ళీ ఒకసారి ఇక్కడ రాసుకుంటున్నాను, సైడ్ లో రాసుకుంటే మీకు కొంచెం ఈజీగా అవుతుంది. ఏం లేదన్నా, 73
grams of HCl liberates 44 grams of CO2 gas. ఇప్పుడు 73 grams ఉన్నప్పుడు 44 grams of carbon dioxide gas వస్తుంది. మరి 7.3 ఉన్నప్పుడు ఎంత వస్తుంది అన్న? చాలా సింపుల్ డైరెక్ట్ గా చెప్పొచ్చు, 4.4 grams వస్తాయి. 7.3 grams of HCl liberates how much carbon dioxide gas? Let us imagine, నాకు తెలియదు అనుకున్నాం, ఇక్కడ x grams of CO2 గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు క్రాస్ మల్టిప్లై చేయండి అన్న. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ x ఇంటూ 73 is equal to 44 into 7.3. అప్పుడు ఏమవుతుంది అన్న? x is equal to 44 into 7.3 by 73. ఇక్కడ పాయింట్ లేదనుకోని క్యాన్సిల్ చేయండి. 73 1 73 1 క్యాన్సిల్ అయింది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0.1 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? x is equal to 44 into 0.1 అయితే 4.4 grams. ఎంత? x is equal to 4.4 grams. రైట్. ఇక్కడ therefore ఇక్కడ ఏం రాస్తారు మీరు? సింపుల్ కింద రాయొచ్చు. మీరు ఇక్కడ ఏం రాయట్లేదు, మీరు రాయండి. ఏం లేదు నాన్న, ఇక్కడ ఏంటి? 7.3 grams of HCl gas liberates 4.4 grams of carbon dioxide gas. ఇప్పుడు మనం మాస్ కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ చూడండి క్వశ్చన్ లో. ఓకే, మాస్. ఇప్పుడు ఏం కనుక్కోమంటే చూడండి, ఇక్కడ వాల్యూమ్ కనుక్కోమని. ఇక్కడ చూడండి, వాల్యూమ్ కనుక్కోవాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. చాలా సింపుల్ నాన్న, ఈజీ ప్రాబ్లం, ఏం లేదు. రైట్. ఇంతకుముందు మనం సాల్వ్ చేసినాం ఆల్రెడీ, ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 44 grams of CO2 gas means carbon dioxide gas at STP it occupies 22.4 liters. అదే 4.4 grams ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది at STP దగ్గర? మనకు తెలియదు అనుకుందాం. లెట్ us imagine x liters of CO2 అనుకుందాం కదా. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి అన్న. మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? అప్పుడు x ఇంటూ 44 ఈజ్ ఈక్వల్ టు 22.4 ఇంటూ 4.4 బై నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు అప్పుడు రాసి ఏమవుతుంది? 22.4 లీటర్స్ ఇంటూ 4.4 బై 44. ఇక్కడ పాయింట్ లేదని క్యాన్సిల్ చేయండి. 44 1 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి, 0.1. అప్పుడు ఫైనల్ వాల్యూ ఏమవుతుందన్న? x ఈజ్ ఈక్వల్ టు 22.4 లీటర్స్ ఇంటూ 0.1. ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకు? x ఈజ్ ఈక్వల్ టు రెండు దగ్గర పాయింట్స్ లేవనుకోండి, పాయింట్స్ లేనుకోండి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 224 వస్తుంది. ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, అంటే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టేసింది. ఇంత x ఈజ్ ఈక్వల్ టు 2.24 లీటర్స్. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. రైట్. ఇప్పుడు therefore ఏం రాస్తారు నాన్న? 7.3 grams of HCl liberates, gases కు liberates అని రాయాలి నాన్న, అంతే. liberates 2.24 liters of carbon dioxide gas. కంప్లీటా? అర్థమైంది కదా ప్రాబ్లం? నెక్స్ట్ ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమన్నా? క్వశ్చన్ లో చూడండి, వాల్యూమ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ వాల్యూమ్ కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా ఇప్పుడు చాలా సింపుల్ గా ఇప్పుడు చేసిన మెథడ్ లోనే మనం సాల్వ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనం వాల్యూమ్ కనుక్కున్నాం. ఇక్కడ ఏం కనుక్కున్నాం నాన్న? మాస్ కనుక్కున్నాం. ఏం కనుక్కున్నాం? మాస్ అనేది కనుక్కున్నాం. ఇక్కడ మాస్ కనుక్కున్నాం.
రైట్. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం మాలిక్యూల్స్ అనేవి కనుక్కోవాలి. దర్శి ఏం కనుక్కోవాలన్నా మాలిక్యూల్స్. ఏ మాలిక్యూల్స్? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మాలిక్యూల్స్ కనుక్కోవాలి. ఇప్పుడు కండిషన్ ఏంటి? 7.3 grams of HCl will react with calcium carbonate. It produces how many molecules of carbon dioxide gas? మనం చూసినా based on the balanced chemical equation 44 grams of CO2 at STP. Condition at STP 44 grams of carbon dioxide at STP. It contains 6.022 into 10 power 23 molecules of CO2 gas. ఇక్కడ చూడండి నేను 6.022 రాశాను. కొన్ని బుక్స్ లలో మీకు 10th క్లాస్ లో 23 ఉంటుంది. సో మీరు 22 రాసుకున్నా 23 రాసుకున్నా పెద్దగా మనకు వాల్యూస్ పెద్దగా చేంజ్ అయితే ఏం రాదు. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. రైట్ నాన్న. ఇప్పుడు 44 grams of CO2 at STP దగ్గర 6.022 into 10 power 23 molecules ఉన్నాయి. అదే మరి 44 grams ఇన్ని molecules ఉంటే 4.4 grams of CO2 లో మనకు ఎన్ని molecules ఉంటాయి తెలియదు. Let us imagine X molecules అనుకుందాం. X molecules of CO2. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి నాన్న. అప్పుడు ఏమవుతుంది? X into 44 is equal to 4.4 into 6.022 into 10 power 23. Therefore, X is equal to 4.4 into 6.022 into 10 power 23 by 44. Right. ఇప్పుడు మీరు ఏం చేయాలన్నా ఇక్కడ చూడండి. ఇక్కడ పాయింట్ లేదనుకోండి 44 1 క్యాన్సల్. ఇప్పుడు 1 డిజిట్ పాయింట్ ఎందుకంటే 1 డిజిట్ పాయింట్ పెట్టేసింది. రైట్ 0.1. ఇప్పుడు చూడండి దీన్ని ఇలా రాస్తాం. X is equal to 0.1 into 6.022 into 10 power 23. ఇప్పుడు X is equal to ఏమవుతుంది అన్నప్పుడు ఏం లేదు 0. ఇక్కడ చూడండి ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ 3 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ మల్టిప్లై చేసే టోటల్ గా 4 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉండాలి. అంటే 0.6022 into 10 power 23 మాలిక్యూల్స్ ఇలా రాయొచ్చు. లేదా దీన్ని ఎలా రాయొచ్చు అంటే X is equal to 6.022 into 10 power 22 మాలిక్యూల్స్ లోకి రాయొచ్చు. 22 మాలిక్యూల్స్.